ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకటి అడుగుతా చెప్పు శ్రీవల్లి, ఇంతకీ నువ్వే ఉన్నావా లేకపోతే నిన్ను వాడిక్కడ ఉండమన్నాడా? నేను ఇటుగా వెళ్తుంటే శ్రీవల్లి కనిపించింది. క్యాజువల్గా పలకరించాను. నేను ఇటుగా వస్తున్నానని నా కోసం ఎదురు చూస్తున్నావుగా శ్రీవల్లి? ఏంటి? లేదు బాబా, అన్నయ్య నేను సరుకులు తీసుకోవడానికి వెళ్ళాం. 2 నిమిషాల్లో వచ్చేస్తానని వెళ్ళిపోయాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. శ్రీవల్లి, మన పెళ్ళి ఇంకా క్యాన్సిల్ కాలేదు, జస్ట్ పోస్ట్ పోన్ అయిందంతే. ఎవడైనా పలకరిస్తే నాకు చెప్పు, పళ్ళు రాల కొడతాను. ఇప్పుడేంటి సార్ కాల్ తీసేశారు? వాళ్ళ అన్నయ్య వచ్చి కాల్ తీసేస్తాడనా? రాయ్, గంగ రాగానే నీ నోట్లో గంగూరుతుందనుకుంటా. శ్రీవల్లి, ఏమైంది? ఏం లేదు బావా. కింద పడ్డ బండిని షణ్ముఖం గారు లేపడం చూశాను. పడ్డాడా, పడేశారా? అపార్థం చేసుకోవద్దు బావా. శ్రీవల్లి రోడ్డు మీద ఉంటే నువ్వు వస్తున్నట్టు తెలియక షణ్ముఖం డ్రాప్ చేయాలనుకున్నాడు అనుకుంటా. అదే టైంలో నేను కూడా రావడంతో కంగారులో బైక్ స్టాండ్ వేయకుండా కింద పడేసుకున్నాడు. లక్కీగా తనేం పడలేదులే. బండినే సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేని వాడు భవిష్యత్ ఏం చూసుకుంటాడు? చూడు, నీ మీద పడ్డ నింద నిరాధారం అని నిరూపిస్తే తప్ప మా చెల్లిని నీకిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన నాకు రాదు. అప్పటి వరకు దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. కరెక్టే బావా, నేను కూడా కాదనట్లేదు. యాక్చువల్లీ నేను శ్రీవల్లి కూడా ఒక మాట చెప్పాలనుకున్నాను. శ్రీవల్లి, మన పెళ్లి సంగతి కాదు, ముందు మీ అన్నయ్యకి పెళ్ళైంది కదా, నీకు బాగా క్లోజ్గా ఉండే శివతో మాట్లాడి కాపురానికి వచ్చేలా చేయమని అడుగుదాం అనుకున్నాను. అన్నారు కానీ అదేం అడగలేదే. నువ్వు కాస్త ఊరుకుంటావా? నేను అదే చెప్పాలనుకున్నాను, ఇంతలోనే గంగబావ వచ్చేశాడు. మీరు వెళ్ళండి. కొన్నాళ్ళకి పెళ్లి ఆలోచన లేకపోతే మళ్ళీ స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పండి. మీకోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.